నిజామాబాద్లో పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన రియాజ్ డెడ్ బాడీకి రాత్రి పోస్ట్ మార్టం పూర్తయింది. తెల్లవారుజామున 3 గంటలకు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తరలించారు. బోధన్ రోడ్లోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. నిజామాబాద్ టౌన్లో కానిస్టేబుల్ ప్రమోద్ను ఈ నెల 17న నిందితుడు షేక్ రియాజ్ కత్తితో పొడిచి చంపాడు. వెహికల్ చోరీ కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకుని బైక్పై తీసుకెళ్తుండగా ప్రమోద్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రియాజ్ కోసం ముమ్మరంగా గాలించారు. సారంగాపూర్లోని లారీ క్యాబిన్లో దాక్కున్న రియాజ్ను పోలీసులకు పట్టుకున్నారు. ఆ సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో నిందితుడు రియాజ్కు గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. నిజామాబాద్లో పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన రియాజ్ డెడ్ బాడీకి రాత్రి పోస్ట్ మార్టం పూర్తయింది. తెల్లవారుజామున 3 గంటలకు డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. బందోబస్తు నడుమ రియాజ్ మృతదేహాన్ని హాస్పిటల్ నుంచి తరలించారు. బోధన్ రోడ్లోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. నిజామాబాద్ టౌన్లో కానిస్టేబుల్ ప్రమోద్ను ఈ నెల 17న నిందితుడు షేక్ రియాజ్ కత్తితో పొడిచి చంపాడు. వెహికల్ చోరీ కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకుని బైక్పై తీసుకెళ్తుండగా ప్రమోద్పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రియాజ్ కోసం ముమ్మరంగా గాలించారు. సారంగాపూర్లోని లారీ క్యాబిన్లో దాక్కున్న రియాజ్ను పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పారిపోయేందుకు యత్నించడంతో నిందితుడు రియాజ్కు గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, రియాజ్ పోస్ట్ మార్టంపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? క్రిమినల్ రియాజ్ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్, పోలీస్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఈ తెల్లవారుజామున కంప్లీట్ అయ్యాయి. నిన్న రియాజ్ నిన్న ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత పోలీసులు జరిగినటువంటి పరిణామాన్ని చాలా గోప్యంగా ఉంచారు. ఈ నేపథ్యంలో రాత్రి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 8 గంటల ప్రాంతంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రిమాండ్కు తరలిస్తున్నటువంటి క్రమంలో రియాజ్ తప్పించుకునే ప్రయత్నం చేసిండు. పోలీసుల వద్ద ఉన్నటువంటి వెపన్స్ను ఎత్తుకెళ్లి వాటితో దాడి చేసే ప్రయత్నం చేసిండు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. రియాజ్ చనిపోయినట్టుగా ఆయన వెల్లడించారు. పోలీస్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టం పూర్తి చేసి డెడ్ బాడీని రియాజ్ కుటుంబానికి అప్పగిస్తామని చెప్పారు. కానీ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈ రోజు తెల్లవారుజామున జరుగుతుందని అంతా ఊహించారు. కానీ అర్ధరాత్రి వేళలో పోలీసులు ఊహించని విధంగా అర్ధరాత్రి వేళనే పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నిందితుడు మర్డరర్గా ఉన్నటువంటి రియాజ్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. నగరంలోని బోధన్ రోడ్ సమీపంలోని ఈద్గా వద్ద వారి యొక్క శ్మశాన వాటిక ఏదైతుందో ఆ శ్మశాన వాటికలో తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు భారీ బందోబస్తు మధ్యనే ఈ యొక్క అంత్యక్రియలు, రియాజ్ అంత్యక్రియలు పూర్తి చేసినట్టుగా పోలీసుల ద్వారా సమాచారం అందుతుంది. నిజానికి ఈ నెల 17వ తేదీన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ను ఒక కేసు సంబంధించి అరెస్ట్ చేసేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో అంతకుముందే రియాజ్ దాదాపు 7 నెలల పాటు నిజామాబాద్ నగరం నుంచి అదృశ్యమయ్యారు. 7 నెలల పాటు పరారీలో ఉన్నారు. రియాజ్కు సంబంధించి నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి నిజామాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలోనూ దాదాపు 2 జిల్లాలో కలిపి 61 కేసులు ఉన్నాయి. ఇందులో కొన్ని మర్డర్ కేసులు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొన్నిట్లో దాడులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. మరి ఎక్కువ శాతం అయితే బేసికల్గా ఆయన జీవితాన్ని మామూలు దొంగగా ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక కరుడు కట్టినటువంటి నేరస్తుడిగా మారాడు. ఈ క్రమంలో అతన్ని ఒక కేసులో అరెస్ట్ చేసేందుకు సిసిఎస్ పోలీసులు వెళ్లారు. ప్రమోద్ అతన్ని అరెస్ట్ చేసి ఆయన బైక్ పైన వెనుక కూర్చోబెట్టుకొని తీసుకుని వస్తున్నటువంటి క్రమంలో ప్రమోద్ పైన కత్తితో దాడి చేశాడు. స్పాట్లోనే సంఘటనా స్థలంలోనే కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయాడు. ఆ తర్వాత పోలీసులు రియాజ్ను దాదాపు 36 గంటల పాటు వెతికారు. 9 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసు బృందాలు రియాజ్ను మొన్న మధ్యాహ్నం నగర శివాలోని సారంగపూర్లోని ఒక పాడుబడ్డటువంటి లారీలో అతన్ని గుర్తించారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అతన్ని చుట్టుముట్టారు. ఆ క్రమంలోనూ రియాజ్ పోలీసులపైన పారిపోయేటువంటి క్రమంలో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆసిఫ్ అనేటువంటి ఒక వ్యక్తికి పోలీసుల నుంచి పారిపోతుండగా ఆసిఫ్ అనేటువంటి ఒక వ్యక్తి స్థానికుడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అతనిపైన కూడా కత్తితో దాడి చేశాడు రియాజ్. ఆ ఘటనలో ఆసిఫ్ ఇప్పటికీ బలమైనటువంటి గాయాలయ్యా. ఆయనని చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించినట్టుగా నిన్న పోలీస్ కమిషనర్ వెల్లడించారు. సో ఆ తర్వాత ఆ పెనుగులాటలో రియాజ్కు కూడా దెబ్బలు తగిలాయి. ఆ క్రమంలో పోలీసులు రియాజ్ను చుట్టుముట్టి అరెస్ట్ చేసి వైద్య పరీక్ష నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని
4th ఫ్లోర్లో ప్రిజనర్స్ కోసం ఏదైతే ప్రత్యేకమైనటువంటి విభాగం ఉందో అందులో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్న ఉదయం అతన్ని రిమాండ్కు తరలించాల్సి ఉండగా పోలీసులు రిమాండ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వాష్రూమ్కు వెళ్తానంటూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పి వాష్రూమ్కు వెళ్ళేటువంటి క్రమంలో డ్యూటీలో ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ వద్ద నుంచి వెపన్ను లాక్కున్నాడు. ఆ వెపన్తో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మరో కానిస్టేబుల్ రియాజ్ పైన కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. సో పోలీసుల ఎన్కౌంటర్లో అతను చనిపోయినట్టుగా దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఎన్కౌంటర్ చేశారు అనేటువంటి విషయాన్ని సిపి కూడా చెప్పారు, పోలీసు వర్గాలు చెప్పాయి. సో ఆ తర్వాత రియాజ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఆ తర్వాత ఈ వార్త రియాజ్ని ఎన్కౌంటర్ జరిగినటువంటి వార్త తెలియగానే స్థానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. చాలా వర్గాల నుంచి పెద్ద ఎత్తున సంబరాలు కూడా నిన్న చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టానికి సంబంధించి కొంత ప్రొసీజర్ ఆలస్యమైంది. ఇట్లాంటి ఘటనల్లో కొంత రకరకాల చిక్కులు ఉంటాయి, రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈ క్రమంలో నిన్న అతని రియాజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం జరగలేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు కూడా పోస్ట్ మార్టం జరగలేదు. ఈ ఉదయం పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. కానీ అనూహ్యంగా పోలీసులు అర్ధరాత్రి వేళలోనే పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేశారు. దాంతోపాటు 3 గంటల ప్రాంతంలో రియాజ్ కుటుంబ సభ్యులకు ఆయన మృతదేహాన్ని అప్పగించారు. పోలీసులే దగ్గరుండి ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని మొత్తం పోలీసులు చాలా గోప్యంగా ఉంచారు. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, టెక్నికల్గా ఎట్లాంటి సమస్యలు రాకుండా పోలీసులు వివరించినట్టుగా తెలుస్తుంది. మీడియాకు ఎట్లాంటి సమావేశం లేదు, ఎట్లాంటి సమాచారం లేదు. అసలు నైట్ పోస్ట్ మార్టం అయింది, అంత్యక్రియలు జరిగినటువంటి విషయం కూడా తెల్లవారిన తర్వాత కానీ ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. సో ప్రస్తుతం నగరంలోనే సిపితో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులు రియాజ్ మృతదేహాన్ని అప్పగించేటప్పుడు భారీ బందోబస్తు మధ్యనే అంబులెన్స్లో ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇటు గవర్నమెంట్ ఆసుపత్రితో పాటు రియాజ్ ఇంటి వద్ద కూడా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చాలా జాగ్రత్త పడ్డారు. దాంతోపాటు శ్మశాన వాటిక వద్దకును పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఎట్లాంటి ఇష్యూస్ జరగకుండా జాగ్రత్త పడ్డారు. సో రియాజ్ ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసినటువంటి రియాజ్ నిన్న పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి పోలీస్ ప్రొసీజర్ అంతా కూడా పూర్తి చేసి తెల్లవారుజామున అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా పూర్తయినట్టుగా పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. శ్రవంతి.